రైట్. ఇక ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఆపరేషన్ చాణక్య ఇప్పటికే మనకి చూసుకుంటే ఆప్కి 22 నుంచి 25 వరకు ఇచ్చారు. 33 నుంచి 37 బీజేపీకి అందించడం జరిగింది. ఇక కాంగ్రెస్కి వచ్చి 6 నుంచి 7 సీట్లకే సింగిల్ డిజిట్ కి కాంగ్రెస్ పరిమితం అవుతుందని కూడా చెప్తుంది. మనతో పాటు ఇప్పటికే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు ఆపరేషన్ చాణక్య సంస్థకు సంబంధించి నేషనల్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ రాజేందర్ గారు అందుబాటులో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. సార్ ఇప్పటికే మనం చూసుకుంటే మీ సర్వే సంస్థ ప్రకారం చూసుకుంటే ఆప్ వెనుకంజలో ఉంది, బీజేపీ ముందంజలో ఉంది. 33 నుంచి 37 వరకు బీజేపీ కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు. సరే ఎలా చూడొచ్చు అంటారు? అయితే 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా కేజ్రీవాల్ పరిపాలనని అన్ని విధాలుగా తన నీతి, అవినీతి, స్వచ్ఛమైన ప్రజాపాలన అండ్ అవినీతి మరకలతో కూడుకున్న ప్రజాపాలన కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా చూశారు. అండ్ దేశ ప్రజలకి కూడా ఆల్మోస్ట్ ఈ ఎలక్షన్, ఈ పొలిటికల్ వ్యూలో ఉండే వాళ్ళకి కూడా తెలుసు. బట్ మరి 2024 ఇప్పుడు 25లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మరి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని అనుకుంటే, సరే పాత చింతకాయ పచ్చడి కొంచెం టేస్ట్ తగ్గిందన్నట్టుగా మోడీ పరిపాలన 2014 నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నది. మరి ఢిల్లీ ప్రజలు దేశంలో ప్రధానమంత్రికి అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో 7 పార్లమెంట్ సీట్లు ఉంటాయి ఢిల్లీలో. ఆ ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లకి 7 పార్లమెంట్లు అన్ని కూడా ఎప్పుడు బీజేపీకి ఇస్తుంటారు, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి కేజ్రీవాల్కి ఇస్తుంటారు. మళ్ళీ మున్సిపాలిటీకి వచ్చేసరికి కూడా మళ్ళీ బీజేపీకి ఆల్మోస్ట్ ఎక్కువ సీట్స్ కూడా ఇస్తుంటారు. మరి అలాంటి కారణాలు ఇప్పుడు 100% బీజేపీ రావడానికి కారణాలు ఏంటని చెప్పుకుంటే, మెయిన్ గా ఫైనల్ గా ఒక్కసారి మోడీ హవా అంటే, ఎందుకంటే మనం ఢిల్లీ రాష్ట్రం అనేది కూడా హర్యానాలో ఆల్మోస్ట్ సింహభాగం ఎక్కువ శాతం ఉంటుంది, మిగతా భాగం ఉత్తరప్రదేశ్ లో అండ్ ఢిల్లీ ఇండిపెండెంట్ గా ఇట్లా మనకు కనపడుతుంటది. సో ఈ విధంగా మరి మొన్న చూసిన ఎలక్షన్ లో చూస్తే హర్యానాలో బీజేపీ వచ్చేసింది. మరి అక్కడ ఉన్న ప్రజలకు వారి యొక్క పరిపాలన ఏంటని కూడా ఇప్పుడు చూస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీలో ఉండే మేధావులు ఎక్కువ, ఎందుకంటే భారతదేశం వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలందరూ అంటే ఎక్కువగా ఇంటెలెక్చువల్స్ అండ్ చాలా మంది ఇంటెలెక్చువల్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ ఎక్కువగా ఉంటారు అక్కడ. సో వాళ్ళు ఆలోచిస్తున్నది ఇప్పుడు ఏంటంటే, సరే ఇప్పటి వరకు ఎంతవరకు ట్యాక్సులు విధించలేడు అనేది ఆయన ఇచ్చిన ఫ్రీ అవే ఒక పథకాలు అయితే ఉన్నాయో, అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రకటించిన ఫ్రీ పథకాలు, వాటన్నిటి బర్డెన్ కొన్ని ఇండైరెక్షన్స్ టాక్సీ రూపంలో కూడా ఢిల్లీ ప్రజల నెత్తి మీద పడింది. సో అవి కొంతవరకు మాత్రమే మన క్యాల్కులేషన్స్ అన్ని న్యూస్ ఛానల్స్ తక్కువ చూపెట్టాయి. మరి ఈసారి ఇన్ని ఫ్రీ పథకాలు ఇచ్చినాడే అనుకోండి, సో తర్వాత ఈ పథకాలన్నింటికి డబ్బు తీసుకురావాలంటే మా నెత్తి నుంచే, అంటే మా ట్యాక్సీల నుంచే తీసుకొని మళ్ళీ మాకు ఆ పథకాలు అనేవి ప్రవేశపెట్టాలి. మరి మళ్ళీ ఎట్లాగో ఈ కేజ్రీవాల్ గారికి వెనక ముందు ఎక్కడ కూడా ఒక బర్డెన్ లాంటి ఒక వేరే చోటు నుంచి వస్తాయంటే లేదు, కేవలం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఢిల్లీ నుంచి మాత్రమే వస్తాయి. అదే మోడీ గారికి ఈసారి అవకాశం ఇస్తే, ఒకవేళ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన ఉచిత ఆ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల బర్డెన్ అనేది ఢిల్లీ ప్రజల నుంచి కాకుండా కొంత స్పెషల్ అమౌంట్ కానీ బడ్జెట్ నుంచి కూడా రిలీజ్ చేయొచ్చు. లేదంటే ఆయన స్పెషల్ గా ఒక కేరింగ్ తీసుకొని ఆయన ప్రెస్టీజ్ ఇష్యూగా భావించి మోడీ గారు ఇంకా కొంత ప్రజల యొక్క నెత్తిన అంటే ప్రజలపై విధించే ఆ ట్యాక్సీలని కొంచెం తగ్గించవచ్చు, ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు అనేది కూడా కొంత ఈసారి ఢిల్లీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకటి రైట్ సార్, ఒక్క నిమిషం. ఒకటి ఏంటంటే, ఢిల్లీ ఓటర్లో ఎక్కువ శాతం 48% వరకు మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇక దాని ప్రకారం చూస్తే ఇంతకుముందు ఆప్కి సంబంధించి కేజ్రీవాల్ ఏదైతే ఇచ్చారో మహిళా సమ్మాన్ యోజన అని చెప్పి కూడా ఒక పథకం కింద, దాన్నే ఇప్పుడు కాపీ కొట్టింది బీజేపీ అని చెప్పే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని కాపీ చేసే, ఎందుకంటే లాస్ట్ టైం ఎన్నికల్లో గెలవడానికి కేజ్రీవాల్కి ఆ పథకం ఎక్కువగా ఉపయోగపడిందనే వార్త తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈసారి దాన్ని బీజేపీ కాపీ కొట్టే ఈసారి మోదీ కూడా 2500 ఇస్తామని ఈ ఎన్నికల్లో ప్రచారంలో చెప్పారు అని కూడా ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు ఒకటి రాజకీయంలో కాపీ పేస్ట్ అనేది అది పెద్ద ఇష్యూ కాదు, సర్వసాధారణం. ఎందుకంటే రాజకీయం అంటేనే ఎత్తుల పై ఎత్తుల చదరంగం.
ఇదొక క్రీడ. ఈ క్రీడలో గెలిపేవారిది అన్నదే ముఖ్యం, కానీ నాది నేను కాపీ కొట్టానా, నాది నీది కాపీ కొట్టానా అనేది అక్కడ ఇష్యూ చూడరు. ఇది ఒకటి. సరే కాపీ కొట్టాడే అనుకుందాము. సో కాపీ కొట్టిన పర్సన్, సో గతంలో కేజ్రీవాల్ గారు ఆయన ప్రవేశపెట్టిన ఈ మహిళా సమ్మాన్ పథకంలో ఇచ్చాడు, కానీ అది వేరే ట్యాక్సీల రూపంలో కొంచెం ఎక్కువ బర్డెన్ కూడా ప్రజలకి కొంచెం తెలుసు అక్కడ పడింది. సో అదే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వర్కౌట్ అయింది కదా. సో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి మహారాష్ట్రలో వర్కౌట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు, మహిళల యొక్క స్పెషల్లీ ఓటింగ్ అనేది. ఎందుకంటే ఢిల్లీ అంటే నేషనల్ నుంచి కొంత ఎక్కువగా ఒక వాటా ఇవ్వడానికి ఆస్కారం ఉంటది. అట్లాగనే వీళ్ళు కాపీ కొట్టినందుకు ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఏదైనా వేరే చోట ఉండి ఏదైనా అంటే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏ విధంగా కాపీ కొట్టినా కూడా అది డజంట్ ఇష్యూగా మనం చూడబడుతుంది. అట్లనే మోడీ గారు కూడా కాపీ కొట్టింది పెద్దగా పట్టించుకోవట్లేదు. అది దాని వల్ల స్వలాభం ఎంత జరుగుతుంది అనేది కూడా వాళ్ళు స్పెషల్ గా పక్క స్వలాభం జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి ప్రజలు అక్కడ ఆలోచిస్తున్నారు. సార్ ఇంకో విషయం చూసుకుంటే 27 ఏళ్ల వరకు